శివాయ గురవే నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. వందే శివం శంకరం అనే స్తోత్రాన్ని వివరించుకుంటున్నాము. శ్రావణ మాస ప్రయుక్తంగా విజయ ట్రస్ట్ వారి తరపున జపజ్యోతి సభ్యులందరూ కలిసి శక్తి పంచాక్షరి మంత్ర అనుష్ఠాన జపం చేస్తున్నాము. అందులో భాగంగా నిత్యం ఒక శ్లోకం ఈశ్వర స్తుతి నుంచి తీసుకుని దాని వివరణ తెలుసుకుంటున్నాం కదా. అందులో వందే శివం శంకరం స్తుతి నుంచి 3వ శ్లోకం ఇవాళ తెలుసుకుందాం. వందే దివ్యమచింత్యమద్వయమహం వందే అర్కదర్పాపహం వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం వందే సత్యమనంతమాద్యమభయం వందే అతిశాంతాకృతిం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం అని అంటున్నారు. వందే దివ్యం అంటే ఇంత దివ్యమైన మనోహరమైన రూపము. ఎలాంటి రూపమయ్యా అంటే ఆలోచనకి కూడా అందనంత మనోహరమైన రూపముట. అచింత్యం అంటే ఆలోచనకి కూడా అందనిది అని అర్థం. అద్వయమహం రెండవ సాటి దైవం అనేవాడు లేడు అనేది చెప్పచ్చు. అంత అద్వితీయమైన రూపంతో పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నట్టు. వందే అర్కదర్పాపహం. అర్కడు అంటే సూర్యభగవానుడు. సూర్యుడి యొక్క దర్పాన్ని నాశనం చేసినవాడు అని అంటారు. అటువంటి ఈశ్వరుడికి నమస్కారం అని. సూర్యుడి దర్పం నాశనం చేయడం అనగా సూర్యుడి కథలు చాలా పురాణాల్లో చాలా చోట్ల విశేషాలు చాలా ఉన్నాయి. అందులో 1-2 తీసుకుందాం ఈ శ్లోకానికి అనుకూలంగా. ఒకసారి సూర్యభగవానుడు నా వల్లే ఈ జగత్ సృష్టి మొత్తం నడుస్తోంది, నా యొక్క వెలుతురు వల్లే వీళ్ళందరూ జీవిస్తున్నారు, నా యొక్క వెలుతురు విషోకిరణాల వల్లే అంకురాలు మొలకెత్తుతున్నాయి అనే ఆలోచనలతో గర్వానికి పోతుండగా శనీశ్వరుడు చూసి, సూర్యనారాయణ పితృదేవ మన్నించు, ఇది ఈశ్వరు యొక్క శక్తి తప్ప నీ యొక్క బలం ఏమీ లేదు, ఏమాత్రమూ లేదు అనేసరికి ఆ మాటకి ఆగ్రహం చెంది అయితే చూడు అని తనలోని శక్తిని మొత్తం తనలోనే దాచుకుని ఆపేస్తాడు. వెలుతురు మొత్తం ఆగిపోతుంది, చరాచర జగత్ సృష్టి మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో శనీశ్వరుడు స్వయంగా ఒక రుద్రాక్షను పెట్టి ఈశ్వరారాధన చేసి ధ్యానం చేసి ఆరాధన చేయగా ఆ రుద్రాక్ష యొక్క వెలుతురు వల్ల ఈ ప్రపంచం మొత్తం వెలుతురు వచ్చేస్తుంది. అందు విన్న వెంటనే సూర్యభగవానుడికి తన గర్వము తన తప్పు తెలిసి క్షమాపణలు కోరుతూ ఈశ్వరుణ్ణి క్షమాపణ కోరుతారు. ఇలా ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తులో దీంట్లోనే ఇదే శ్లోకంలోనే వస్తుంది, దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడు కూడా ఈశ్వరుడే వీరభద్రుడి రూపంలో. అప్పుడు అక్కడికి పిలిచిన వాళ్ళు చాలామంది దేవతలందరూ వెళ్ళినా ఈశ్వరుణ్ణి పిలవలేదు దక్ష ప్రజాపతి. అలాంటి దానికి వెళ్ళడం వల్ల అక్కడ వెళ్ళారు. అక్కడ జరుగుతున్న తప్పుని చూసి కూడా ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల అందరితోనూ యుద్ధం చేసిన వీరభద్రుడు సూర్యభగవానుడు దొరికితే ఆయన మొత్తం దర్పం పోగొట్టేటట్టుగా ఆయన్ని ఒకసారి గతతో కొడతాడు. ఆయనకి ఉన్న పళ్ళు మొత్తం ఊడిపోతాయి. అప్పటి నుంచి సూర్యుడికి పళ్ళు లేవు అని అంటారు. అందుకే సూర్యనారాయణ ఆరాధనలో రవ కేసరి అని అంటాం కదా, అంటే గోధుమ రవ్వతో చేసిన పరవాన్నమో పాయసం మాత్రమే ఆయనకి నివేదన పెట్టాలి, ఎందుకంటే ఆయనకి దంతాలు లేవు కాబట్టి. అలా 2 చోట్ల ఇంకా చాలా చోట్ల సూర్యుడి యొక్క దర్పాన్ని గర్వాన్ని నాశనం చేసినవాడు అని అర్థం వస్తుందంట. అర్కదర్పాపహం. అటువంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం. వందే నిర్మలం. నిర్మలం అంటే సున్నితమైన ప్రశాంత చిత్తుడు అని అర్థం. అటువంటి వాడు. ఆదిమూలమనిశం. ఆది మూలము అంటే ఈ జరాచర జగత్ సృష్టికి ఆది ఆయనే, మూలము ఆయనే, అంత్యము ఆయనే. అటువంటి ఈశ్వరుడు పరమశాంత రూపుడు అని అంటూనే, అటువంటి ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను అంటూనే దీని తర్వాత వాక్యంలో వందే మఖధ్వంసినం అనగా, మఖధ్వంసినం అంటే దక్ష యజ్ఞాన్ని నాశనం చేసినవాడు అని అర్థం అన్నమాట. దక్షయజ్ఞ నాశనాన్ని గురించి చాలామందికి దక్షయజ్ఞం గురించి తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. అయినా ఒక
కథలో భాగంగా వివరించాలి కాబట్టి ఒక భాగంగా చెప్తున్నాను దాని యొక్క అంతరార్థాన్ని. దక్ష ప్రజాపతి దేవతలందరినీ పిలిచారు. అందరినీ పిలిచినప్పుడు విష్ణుమూర్తిని పిలిచాడు, బ్రహ్మని కూడా పిలిచాడు. అలా బ్రహ్మ త్రిమూర్తులు కదా, త్రిమూర్తులలో ఈశ్వరుడు ప్రముఖుడు. అలాంటప్పుడు ఈశ్వరుని కూడా పిలవాలి కదా, పిలవలేదు. కారణం ఏంటంటే అంతకుముందు దాక్షాయనిది దక్ష ప్రజాపతి యొక్క కూతురు దాక్షాయనితో ఈశ్వరుడి వివాహం జరగడం, అది దక్ష ప్రజాపతికి నచ్చకపోవడం, దాని యందు చాలా వివరాలు ఆలోచనల వల్ల అహంకార దర్పంతో దక్ష ప్రజాపతి ఇది విస్మరిస్తూ కావాలనే దక్షయజ్ఞానికి ఈశ్వరుణ్ణి పార్వతీదేవిని ఆహ్వానించలేదు. అలా ఆహ్వానించినప్పుడు మిగతా దేవతలందరూ వెళ్ళారు. కానీ నియమం ఏంటంటే ఇంటి యజమాని ఉన్నప్పుడు ఇంటి యజమాని పిలవకుండా, అంటే మనకి పెద్దలైన నాన్నగారు అమ్మగారు బతికున్నారు, మనకి పెళ్ళైంది, మనకి పిల్లలు ఉన్నారు అన్నప్పుడు ఎవరైనా ఇంటికి పలకరింపుకు వచ్చినా ఏదైనా శుభకార్యానికి పిలవడానికి వచ్చినా అందులో నా పేరు రాసినా మా నాన్నగారి పేరు కూడా ఖచ్చితంగా రాయాలి. నాన్నగారు లేకపోతే అమ్మగారి పేరు రాయాల్సిందే, లేదా మాట వరుసకైనా పిలవాల్సిందే. వాళ్ళని పిలవకుండా అదొక అవమానంగా ఒకవేళ జరిగితే కనుక నేను వెళ్ళడం కూడా తప్పే, నా పిల్లలు వెళ్ళడం కూడా తప్పే. ఎందుకంటే తల్లిదండ్రుల మర్యాదే ముఖ్యం. అలాగే ఒక ఉద్యోగస్తుడికి తను చేస్తున్న ఉద్యోగశాలలో తన యజమానికి లేని మర్యాద, యజమానికి పిలవని మర్యాద ఉన్న చోటికి నువ్వు వెళ్ళి నీ యజమానిని నువ్వు అవహేళన చేయకూడదు, అది అమర్యాద. అలాగే ఒక విద్యార్థి తన విద్యార్థులు మొత్తం, ఒక విద్యార్థి సంఘం మొత్తం తన గురువు యొక్క అవమానం జరిగినప్పుడు ఏకత్రం చెందింది, ఆ అవమానాన్ని ఎలా నిర్మూలించాలి అని ఆలోచించి ఆ గురువు యొక్క మర్యాదని కాపాడకపోతే అది అమర్యాద తత్వం. ఇలా చాలా వరకు అమర్యాదలు ఉంటాయి. ఇప్పుడు దేవతలందరూ ముఖ్యమైన వాళ్ళు త్రిమూర్తులు. ఇప్పుడు త్రిమూర్తుల్లో ఏ ఒక్కరిని పిలవకపోయినా సరే వెళ్ళకూడదు, అయినా వెళ్ళారు అందరూ. దానికి కారణం దక్ష ప్రజాపతి కాబట్టి, నవ ప్రజాపతులలో ఒకరు కాబట్టి. ప్రజాపతులు అంటే ఈ సృష్టికి మూలమైన వారు అని అర్థం అన్నమాట. అలాంటి వారు ఒకరు కాబట్టి ఆయనకున్న మర్యాదకి వెళ్ళారు. దక్షుడు యొక్క కూతురులే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు ప్లస్ దాక్షాయణీదేవి, మొత్తం అందరూ. దాక్షాయణీదేవి ఈశ్వరుడికిచ్చి వివాహం చేయగా మొత్తం 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేస్తారు. ఆ చంద్రుడి యొక్క వృత్తాంతం మరలా ఒకసారి చెప్పుకుందాం. కృత్తిగాది నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలన్నీ స్త్రీలే అన్నమాట. అది చంద్రుడి యొక్క భార్యలు అని అంటారు. అలా చేసినప్పుడు ఆ యజ్ఞయాగాది క్రతువు జరుగుతున్నప్పుడు ఇలా జరిగినా పార్వతీదేవి తన ఇంటికే కదా, పిలవకపోయినా వెళ్ళొచ్చు కదా అని ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ తీసుకుంటూ ఈశ్వరుడు పిలవని దానికి వెళ్ళకూడదు, అది అమర్యాద అని చెప్తారు. అయినా పార్వతీదేవి వెళ్తానంటుంది, పంపిస్తాడు. పార్వతీదేవి వెళ్తుంది కూడా, నందికేశ్వరుడు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత జరిగిన అవమానం తట్టుకోలేక అమ్మవారు దక్షయజ్ఞంలోనే ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆత్మాహుతి చేసుకున్నప్పుడు అమ్మవారు ఆత్మాహుతి భస్మమయ్యింది అనే మాట వస్తుంది, కానీ భస్మం కాలేదు. అమ్మవారిని అగ్ని ఏమీ చేయదు. అందుకని అమ్మవారు అలా వెళ్ళేసరికి ఒక మూర్తి రూపం అయిపోయింది అమ్మవారు. అలా మూర్తి రూపం అయ్యేసరికి నందికేశ్వరుడికి ఏం చెయ్యాలో తెలియక కైలాసానికి వచ్చి ఈశ్వరుడికి ఆ విషయం చెప్పగా, ఈశ్వరుడికి ఈ విషయం తెలిసిన వెంటనే వచ్చిన ఉగ్రతాండవంలోంచి పుట్టినవాడే, జటాజుటంలోంచి పుట్టినవాడే వీరభద్రుడు. తాను వచ్చి ఇక్కడికి పిలవని పేరంటానికి రావడమే దేవతలందరి తప్పు. అంత తప్పు జరిగి పైనుంచి పార్వతీ అమ్మవారు దాక్షాయిని వచ్చి ఇక్కడ యాగంలోకి వెళ్తూ ఉంటే దాన్ని ఆపడం మానేసి మీరందరూ చూస్తూ ఉన్నారా అని చెప్పేసి అందరితోనూ యుద్ధం చేస్తారు. బ్రహ్మ యొక్క తల కూడా ఒక చోట తీసినట్టుగా ఉంది. అలాగే సూర్యుడి దంతాలు, అలా చాలామందికి చాలా రకాల ఘాతకం జరుగుతుంది. తదనంతరం ఈశ్వరుడు వస్తాడు. ఈశ్వరుడు ఉన్న ఉగ్రాన్ని ఎవరు ఆపలేకపోతారు. ఈశ్వరుడు వచ్చి పార్వతీదేవి మూర్తి రూపం చెందిన వెంటనే పార్వతీదేవిని తన తోళ్ళు మీద వేసుకుని అదే ఉగ్ర రూపంతో తాండవం చేస్తూ ఉండేసరికి ప్రళయ తాండవం అయిపోయింది ఆ రుద్ర తాండవం. ఎందుకంటే శక్తి కలవనంత వరకే రుద్ర తాండవం, శక్తి కూడా వచ్చేసరికి ప్రళయ తాండవం, ఇంకా ప్రపంచం మొత్తం నాశనానికి వెళ్ళిపోతుంది.
అలాంటి సమయాల్లో ఇంకా ఆపాలి అంటే అప్పుడు విష్ణుమూర్తి తన మాయాశక్తితో తన చక్రాన్ని వదిలితే అప్పుడు ఆ చక్రం అమ్మవారిని మాత్రం శివుడి నుంచి దూరం చేయడం మొదలెడుతుంది. అలా దూరం చేసినప్పుడు అమ్మవారి యొక్క మూర్తి రూపంలో ఉంది కదా, ఆ మూర్తి రూపాన్ని విడివిడిగా అది ధ్వంసం చేస్తూ వెళ్తుంది. ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రళయ తాండవం చేస్తూ. ఆ పైన మూర్తి ఎక్కడ దొరికితే అక్కడ ఆ సుదర్శన చక్రం దాన్ని భాగాలు చేస్తూ ఉండగా అదే 51 భాగాలుగా మన భారతదేశం మొత్తం మీద 51 శక్తిపీఠాలుగాను విశేషమైన అష్టాదశ శక్తిపీఠాలుగాను ఉద్భవించాయి. అలా అమ్మవారి దక్ష యజ్ఞం అలా పిలవని ప్రాణానికి వచ్చిన మొత్తం అందరూ అసలు ఆ యజ్ఞాన్నే నాశనం చేసేసరికి చివరికి దక్షుడి యొక్క తలని కూడా తీసేస్తే, కానీ దక్ష ప్రజాపతి యొక్క భార్య చాలా పతివ్రత. ఇంకా ఆవిడ నా భర్త లేని జీవితం నాకెందుకు, అందుకని ఇకపైన ఈ ప్రపంచంలో సూర్యోదయమే అవ్వకుండా కాక అని చెప్పేసరికి ప్రపంచాన్ని కాపాడడానికి విష్ణుమూర్తి మధ్యలోకి వచ్చి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కలిసి ఈశ్వరుడితో మాట్లాడితే అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించి మేక తలని దక్ష ప్రజాపతికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఆయన మే అని అంటారు. ఈ మే అనే అర్థానికి కావాలి అని సంస్కృతంలో ఒక అర్థం ఉందని పెద్దలు అంటారు. అదే మనం నమక చమకాల్లో చమకం శంచమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే అని మంత్రం ఉంటుంది. దాంట్లో ఏంటంటే శాంతిని ఇవ్వు, సుఖాన్ని ఇవ్వు, వ్యాపారాన్ని ఇవ్వు, వృద్ధిని ఇవ్వు, దేవుడి యందు భక్తిని ఇవ్వు అనేది చమక ప్రశ్న మొత్తం ఉండేవన్నీ. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఎలా కావాలి అంటే మొత్తం ఇంకా చివరి అనువాకంలో చెప్తారు. ఎలా కావాలంటే ఏకాచమే తిస్రశ్చమే పంచచమే, వేదగణితంలో మూడు రెట్లు పెరిగేటట్టుగా 1ని 3 చేయి, 3ని 5 చేయి, 5ని 11 చేయి అలా చెప్పేసి పెంచుకుంటూ వెళ్తారనమాట. అదొక భాగంగా అంత కావాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ పూర్తి చేస్తే అప్పుడు ఇంకా ఈశ్వరానుగ్రహం పొంది ఆ సంతోషంతో యజ్ఞ సార్థకత కాకపోయినా మళ్ళీ ఇంకొకసారి యజ్ఞ సంకల్పం చేసి ఆ యజ్ఞాన్ని చేశాడు. అదే మఖధ్వంసినం అంటే దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వారు అని అర్థం. అలాంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అంటే ఒకప్పుడు శాంతరూపుడు అని ఇంతకుముందు వాక్యాల్లో చెప్తూనే ఇంత ఉగ్రుడు కూడా అదే ఈశ్వరుడు, అలాంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని అన్నాడు అనమాట. అలాగే వందే సత్యం అనంతం ఆద్యం అభయం అంటే వందే అంటే నమస్కరిస్తున్నాను ఎవరికయ్యా అంటే సత్యం, సత్యవ్రతుడు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వాక్యానికి మూల పురుషుడు, వేదాంత వాక్య స్వరూపుడు, దక్షిణామూర్తి అయిన ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను సత్యం. దాని తర్వాత వాక్యం అనంతం ఆద్యం అభయం. అనంతం అంటే ఆది అనేది ఉన్నదానికే అంతం అనేది ఉంటుంది. ఇది అనంతం. అనంతం అనే దానికి అసలు లేనే లేదు. అనంతం అంటే దానికి ఆది లేదు అంతము లేదు అని అర్థం. దీనికి కూడా బ్రహ్మ విష్ణువుల యొక్క వృత్తాంతంలో బ్రహ్మ గొప్ప అంటే విష్ణు గొప్ప అని అనుకోగా అది ఈశ్వరుడి దగ్గరికి రాగా ఈశ్వరుడు అగ్నిలింగ రూపంలో దర్శనమిచ్చి ఆదిని అంతని కనుక్కోమంటారు. ఇద్దరూ ఎంత ప్రయత్నించినా కనుక్కోలేకపోతారు. అందుకే అనంతం అనే వాక్యం అక్కడి నుంచి వచ్చింది. అదే కాకుండా నాగరాజుని సర్పంగా ధరించినందుకు గాను అనంతం అని కూడా అర్థం. అనంత అంటే నాగదేవత యొక్క నామాలలో ఒకటి. అలాగా అనంతం. ఆద్యం అభయం. ఆద్యము అంటే ఆరంభము. ఏ కార్యక్రమానికైనా ఆరంభం ఓంకారంతోనే ఉంటుంది. మనం ఓంకారం అంటే చాలా రకాల వస్తువులు, దాంట్లో కొన్ని వస్తువులు మాత్రం నేను చెప్తాను. ఉదయాన్నే లేవడం దగ్గర మొదలయ్యేది మొదటి వాక్యము శుభోదయం. అలాగే ఏ కార్యక్రమమైనా పూజైనా చేస్తున్నప్పుడు మొట్టమొదటగా వాడేది పసుపు, శుభంకరమైనది, అదే ఆద్యము. అలాగే ఎవరితోనైనా మాట్లాడడానికి ముందు వారితో మాట్లాడేది నమస్కారం, అది ఆద్యము, శుభకరమైనది. అలాగే ఏ పెద్దలను చూసినా వాళ్ళని నమస్కారానికి ముందు వాళ్ళని కుశల సలహాలు అడిగేది ఆద్యము, దాన్నే ఓంకారం అంటారు. ఇలా అన్ని విషయాలలోనూ శుభ విషయాలలో ప్రత్యేకించి అన్ని శుభకరమైన విషయాలలోనూ ఆద్యరూపుడువైన ఈశ్వర, అలాగే అభయంతో కూడిన ఈశ్వరుడు అని ఆ కార్యాన్ని. ఎందుకంటే ఆరంభం ఎప్పుడైతే శుభకరంగా ఉంటుందో అది లాభదాయకంగానే ఉండాలి.
అదే అభయం, అది ఈశ్వరాభయం ఉంటే మాత్రమే లాభదాయకంగా ఉంటుంది. అటువంటి అభయప్రదుడు అయిన ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని అంటూనే, వందే అతిశాంతాకృతిం, పరమశాంత చిత్తుడు అనగా ఇక్కడ అర్థం దక్షిణామూర్తి వేదాంత రూపంలో కూర్చున్నప్పుడు, ఇదివరకు ఒకసారి శ్లోకంలో చెప్పుకున్నాం కదా, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురోర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. అంటే గురువు మౌనంగా ఉండే మొత్తం శిష్యుల యొక్క అన్ని రకాల సందేహాలని తీరుస్తున్నాడు అని. అలా దాన్ని అతిశాంతాకృతి, పరమశాంత స్వరూపుడుగా ఉండే ఈశ్వరుడికి, అంటే ఎప్పుడూ కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉంటాడు, అటువంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని అంటూనే, వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. అలాగా ఎటువంటి రూపాన్నైనా, ఎటువంటి పరిస్థితినైనా, ఎటువంటి సృష్టి స్థితి లయకారాలనైనా తన అనుగ్రహ దృష్టితో మార్చగలిగిన ఆ ఈశ్వరుడికి, జగత్కారకుడికి నేను భక్తుడనై ఆయన నమస్కరిస్తున్నాను. హే ఈశ్వర, నా యందు దయతో, వందే శివం శంకరం, నా యందు దయతో నాలోని అహంకారము పోగొట్టే సద్బుద్ధి, ఇక్కడ శివం అనే దానికి సద్బుద్ధి అనే అర్థం, సద్బుద్ధిని ప్రసాదించు స్వామి. శివం శంకరం, శంకరం అంటే ప్రసాదించు అని అర్థం, అందుకని శంకరం. వందే శివం శంకరం. ఓం శ్రీం హ్రీం నమ శివాయ. ఓం శ్రీం హ్రీం నమ శివాయ. ఓం శ్రీం హ్రీం నమ శివాయ. శివాయ గురవే నమః.